మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ బిట్స్తో పాటుగా www.ramramesh.education.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ ఆన్ చేసుకుని సబ్జెక్ట్ వైజ్ మీకు టెస్ట్లు అనేవి ఉంటాయి. టెస్ట్ ఓపెన్ చేసుకోవడం, లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది. ఫినిష్ క్లిక్ చేస్తే గ్రీన్ కలర్లో ఆన్సర్లు అనేవి చూపిస్తుంది. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గత డిఎస్సిలో స్టాండర్డ్ జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీకి సంబంధించి, విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రశ్నలు ఎలా అడిగాడు, టాపిక్స్ ఏంది, కంప్లీట్ ఈ వీడియోలో మనం చూద్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, ప్రసాద్ స్కీమ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ పర్యాటక మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి నెక్స్ట్, మిలిటెంట్ నవజవాన్ భారత్ సభను స్థాపించిన వారు. మిలిటెంట్ నవజవాన్ భారత సభను స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ భగత్ సింగ్. భగత్ సింగ్ సరైన సమాధానం అవుతుంది. ప్రశ్నల క్లిష్టత స్థాయి ఎలా ఉంది, అసలు ఏ టాపిక్ నుంచి ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు, ఈ విషయాలను అయితే మీరు అబ్జర్వ్ చేసుకుని ఈ టాపిక్లన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రీవియస్ మనకి 2019కి సంబంధించి ఏదైతే మోడల్ పేపర్ ఉందో, ఈ మోడల్ పేపర్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా మనకి తదుపరి. కాలియాట్టం అనే జానపద లేదా గిరిజన నృత్యం దీనికి చెందినది. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ. కరెక్ట్ ఆన్సర్ కేరళ. కాలియాట్టం అనే జానపద గిరిజన నృత్యం కేరళ రాష్ట్రానికి సంబంధించింది. ఇక్కడ మీరు ఏం విషయం గమనించాలి, నృత్యాలు అనే టాపిక్ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ వన్, భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు సూర్యుడు అత్యంత దగ్గరగా ఉండే స్థానం ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పెరిహీలియన్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పెరిహీలియన్ ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఓకే, మనకి తదుపరి ఇక్కడ అపహేల్ అంటే ఏమిటి, పరహేల్ అంటే ఏమిటి, ఈ టాపిక్ అంతా కూడా మీరు కంప్లీట్గా చదవాలి. కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి టార్గెట్ చేయండి. లాస్ట్ 6 months ఆగస్ట్ 3, 2018 ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్కు సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికైన దేశం అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 భారతదేశం. ఓకే, ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్ విషయంలో చంద్రయాన్ 3కి సంబంధించి కానివ్వండి, నీరజ్ చోప్రా క్రీడాంశాలకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. సైమాన్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఇక్కడ మనకి సరైన సమాధానం 1927. 1927 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానసభలోని సీట్ల సంఖ్య. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 175, 175. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి స్టాండర్డ్ జీగా అంటే అన్ని అంశాలను కూడా చదువుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా గత ప్రీవియస్ డిఎస్సి 2019 ఎగ్జామ్లో ఏ విధంగా అడిగాడు అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఆగస్ట్ 2018 తేదీ నాటికి భారత ఎగుమతుల శాతం అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లు అయితే చూడండి. కరెక్ట్ ఆన్సర్ 19.21, 19.21 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, కాలానికి మూల ప్రమాణం. కాలానికి మూల ప్రమాణం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సెకను, నిమిషం, గంట, రోజు. కాలానికి మూల ప్రమాణం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. సరైన సమాధానం సెకండ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 10, అల్యూమినియం యొక్క ముడి ఖనిజం. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏమిటి? కార్నలైట్. కార్నలైట్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం. ఓకే, మనకి మిగిలిన అంశాలు కూడా ఏవైతే ఆప్షన్లు ఉన్నాయో అవి కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ వన్, జార్ఖండ్ రాష్ట్ర రాజధాని. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ. రాజధానులు అనే టాపిక్ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని తెలుస్తుంది. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జపాన్ యొక్క ద్విసభ శాసనసభ ఇలా పిలుస్తారు. జపాన్ యొక్క ద్విసభ శాసనసభ ఇలా పిలుస్తారని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డైట్. డైట్ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇస్రో ఇక్కడ కలదు. ఇస్రో ఇక్కడ కలదు. బెంగళూరు. బెంగళూరు ఆప్షన్ 1 సరైన సమాధానం. ఇస్రో బెంగళూరులో కలదు. మనకి తదుపరి ప్రశ్న, అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు. అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు ఆగస్ట్ 12. ఆగస్ట్ 12 సరైన సమాధానం అవుతుంది. ఓకే, దినోత్సవాలు టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, దినోత్సవాలు టాపిక్ కూడా చదవాలి. నెక్స్ట్ వన్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత అందరికీ తెలిసిందే. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ గాంధీజీ.
గాంధీజీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 100 మీటర్లు పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉసేన్ బోల్ట్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా పట్టు సమయం ఎంత అని అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 52 సెకండ్స్, 52 సెకండ్లు. ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఎన్సీసీని విస్తరించండి అని చెప్పేసి అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ నేషనల్ కెడెట్ కోర్. భారత 48వ అంతర్జాతీయ చలనచిత్రం ఇక్కడ జరిగింది. భారత 48వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇక్కడ జరిగింది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3లో చూడండి, గోవా సరైన సమాధానం అవుతుంది. తదుపరి, ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అరకు లోయ ఈ జిల్లాలో కలదు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ విశాఖపట్నం. అరకు లోయ అనేది విశాఖపట్నంకి సంబంధించింది కాబట్టి ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. గైస్, ఇక్కడతో మనకి జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే పాలి మరియు ప్రాకృతం భాషలు. ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, భారత విద్యా కమిషన్ నివేదిక పేరు వచ్చేసరికి విద్యా మరియు జాతీయ అభివృద్ధి. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న చూడండి, ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఓకే. మనకి తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న స్క్రీన్ మీదకి వస్తుంది చూడండి, పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టరు ఈ రకానికి చెందినది. ఇక్కడ ఆప్షన్లు చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాధారణ. ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలల్లో అమలు చేయబడుతుంది. ఇక్కడ ఆప్షన్లు చూసినట్లయితే ఆశ్రమ పాఠశాలల్లో, కేజీవీబీ పాఠశాలల్లో, ప్రభుత్వం గుర్తింపు పొందిన మరియు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఆప్షన్ 1 ఎవరైతే రైట్ ఆన్సర్ ఇస్తారో ఇది మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ద్రావిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష. ద్రావిడ భాషలో అత్యధికులు తెలుగు మాట్లాడతారు. తెలుగు ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. ద్రావిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. నెక్స్ట్ వన్, ప్రముఖ తత్వవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి మనకి సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. తదుపరి 28వ ప్రశ్న, హోదాలో హక్కుల్లో మానవులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విశ్వ మానవ హక్కుల ప్రకటన. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 29వ ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ ప్రొఫెసర్ ఎస్ పాల్. ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. ఓకే, భారం లేని విద్య ఎస్ పాల్. తదుపరి, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యత ఇవ్వబడిన అంశం. ఇక్కడ మనకి సరైన సమాధానం శిశు కేంద్రీకృత విద్య. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడతో మనకి విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎస్జిటికి ఉపయోగపడుతుంది, స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడుతుంది, మిగిలిన లాంగ్వేజ్ పండిట్ పీఈటీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, మనకి క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ అని చెప్పేసి ఉంటుంది. టెట్లో సైకాలజీ అంటాం, ఇక్కడ వచ్చేసరికి క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ అంటాం. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాడి ఈ వికాసాన్ని సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మానసిక వికాసం సరైన సమాధానం అవుతుంది. వైయక్తిక భేదాలు 2 రకాలు.
ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగు చేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశ్యం డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం. విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3లో ఉంది. 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 35వ ప్రశ్న చూసినట్లయితే పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి సరైన సమాధానం అనుగుణ్యం. ఆప్షన్ 1 అనుగుణ్యం ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. గైస్, ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తాయి కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు. నెక్స్ట్, ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం మానసిక. ఆప్షన్ 4 మానసిక అనే అంశం ఉంది కదా, ఇది మనకి సరైన సమాధానం అవుతుంది. తదుపరి, శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది. ఇక్కడ నిబంధిత ఉద్దీపన, అసహజ ఉద్దీపన, ఈ రెండు ఆప్షన్లలో ఏ ఆప్షన్ కామెంట్ చేసినా, ఏ ఆప్షన్ మీరు పెట్టినా రైట్ ఆన్సర్ ఇచ్చినట్లే. ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 4 కానీ ఈ రెండింటికి కూడా మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పిల్లల్లో ఆధ్యాత్మీకరణం అంతర్లీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గుప్త దశ. గుప్త దశ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో గమనించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. ఓకే, ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో గమనించవచ్చు. మనకి తదుపరి, క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. ఓకే, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష. మనకి తదుపరి ప్రశ్న 41వ ప్రశ్న, అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సంసిద్ధతా నియమం. సంసిద్ధతా నియమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం సంసిద్ధతా నియమం. మనకి తదుపరి, నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావటం అనేది డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే హలో ప్రభావం. హలో ప్రభావం ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. ఓకే, హలో ప్రభావం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 43వ ప్రశ్న చూడండి. ఒక పిల్లవాడు 11 నెలల వయస్సులో, మరొక పిల్లవాడు 18 నెలల వయస్సులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయస్సులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఖచ్చితంగా డిఎస్సిలో ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా బిట్ అనేది వస్తుంది. కంపల్సరీ ఈ టాపిక్ అనేది చదువుకోవాలి. వికాసం, వికాస దశలకు సంబంధించి, పెరుగుదల వికాసానికి సంబంధించి. నెక్స్ట్ వన్, శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడే పిల్లలు ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ మితబుద్ధిమాంద్యులు. మితబుద్ధిమాంద్యులు ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మితబుద్ధిమాంద్యులు రైట్ ఆన్సర్. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పిలువబడేవారు. తదుపరి, సృజనాత్మక ప్రక్రియలో దశల సరైన క్రమం. సృజనాత్మక ప్రక్రియలో దశల సరైన క్రమం అంటే సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం.
ఆప్షన్ 3 ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్. తదుపరి భిన్నమైన దానిని గుర్తించండి. అభిరుచి, అవధానం, అతి అభ్యసనం, అవరోధం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అవరోధం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. అవరోధం ఈ ప్రశ్నకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న కోల్బార్గ్ సాంప్రదాయిక స్థాయికి చెందిన ఒక దశ. ఓకే, మరి ఇక్కడ క్లారిటీగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. ఇక్కడ ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. కోల్బార్గ్ సాంప్రదాయిక స్థాయికి చెందిన ఒక దశ. పూర్వ సాంప్రదాయిక స్థాయి, సాంప్రదాయిక స్థాయి, ఉత్తర సాంప్రదాయిక స్థాయి అని 3 స్థాయిలు 6 దశలు ఉంటాయి కదా, దానికి సంబంధించి ప్రశ్న. రవి ఎవరి ప్రోగ్బలం లేకుండా తనకు తాను ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అభిరుచి. అభిరుచి ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. అభిరుచి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 49వ ప్రశ్న చూడండి. రమణకి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయుడితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణ. 2 కూడా మైనస్లో ఉన్నాయి. చేయాలని లేదు, తిట్లు తినాలని కూడా లేదు. కాబట్టి పరిహార సంఘర్షణ రైట్ ఆన్సర్ అవుతుంది. పరిహార సంఘర్షణ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఈ టాపిక్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు. పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాల్లో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 60% రైట్ ఆన్సర్ అవుతుంది. 60% కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్, ఈ వీడియోలో ఓవరాల్గా స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్, దాంతోపాటుగా విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ, అసలు ప్రశ్నలు ఎలా అడిగారు గత పేపర్లో అనేది క్లారిటీగా చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అని అందించే ప్రయత్నం చేస్తాను. ఈలోపు www.ramramesh.education.in ఈ వెబ్సైట్ ఆన్ చేసుకుని ఇక్కడ విద్యా దృక్పథాలకు సంబంధించి చాలా టెస్టులు అనేవి ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఓపెన్ చేసుకుని లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది. ఫినిష్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే అక్కడే మీకు ఆన్సర్లు అనేవి చూపిస్తుంది. కాబట్టి విద్యా దృక్పథాలకు సంబంధించి ramramesh.education.in వెబ్సైట్లో ఉన్న ఫ్రీ టెస్టులన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇవాల్టి వీడియో. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకుని రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి ప్లేలిస్ట్లు ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. శుభం, ధన్యవాదాలు.